ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ ఛానళ్ల తర్వాత బయటకు కనిపించారు. ఇజ్రాయెల్ అమెరికాలతో యుద్ధానికి భయపడి ప్రాణాలను రక్షించుకునేందుకు బంకర్లో దాక్కున్నారని ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ప్రజల్లోకి వచ్చారు. ఔషారా ముందు రోజు టెహ్రాన్లోని తన ఆఫీస్ పక్కన ఉన్న మసీదు వద్ద నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు. అనూహ్యంగా ఖమేనీ రావడంతో అక్కడున్న వారంతా లేచి నిలబడి ఆయనకు సపోర్ట్ గా పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ దృశ్యాలను ఇరాన్ స్టేట్ టీవీ ప్రసారం చేసింది. జూన్ నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పై ఘోరంగా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. 12 రోజుల యుద్ధం తర్వాత గత నెల 26న ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పరిశీలిస్తే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.